పరిశుద్ధుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ విధముగా దేవుని వాక్యాన్ని ధ్యానము చేసేటువంటి కృప ధన్యత ప్రభువు అనుగ్రహించినందుకే ప్రభు నామానికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో దావీదు అనేటువంటి వ్యక్తిని గురించి మనము ఎన్ని మార్లు ధ్యానం చేసినప్పటికీ కూడా అనేకమైనటువంటి నూతనమైన ఆధ్యాత్మిక విషయాలు మనము తెలుసుకొని మన జీవితాలను ప్రభువుకి మహిమకరముగా మలుచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ క్రమంలో ఒక విషయాన్ని మనము ఆలోచన చేసి ఇది నాన్న ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో దావీదు రాసినటువంటి కీర్తనలో 18వ కీర్తన. ఈ కీర్తన తను అనేకమైనటువంటి ఇబ్బందులు గుండా ప్రయాణం చేసినప్పుడు శత్రువుల నుంచి, అదేవిధంగా సౌలు కూడా తనకు వ్యతిరేకంగా చంపాలని ప్రణాళిక వేసినటువంటి ఆ ప్రయాణంలో దేవుడు తను తప్పించినటువంటి తరువాత దావీదు ఈ కీర్తన రాస్తూ 18వ కీర్తన 19వ వచనంలో ఈ విధంగా అంటాడు. ఏమనంటే, నేను ఆయనకు ఇష్టడును గనుక దేవుడు నన్ను తప్పించును అని అంటాడు. సో ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, దావీదును గురించి మనం ఒకసారి కనుక తన జీవితంలో జరిగినటువంటి పరిస్థితులు కనుక మనం ఆలోచన చేస్తే, దావీదు దేవుడుకు అనగా సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవునికి నేను ఇష్టడునుగా ఉన్నాను కాబట్టి, ఆయన నాయందు ఆనందిస్తున్నాడు కాబట్టి దేవుడు నన్ను తప్పించను అని అంటూ ఉన్నాడు. సో దేవునికి ఒక మనిషి ఇష్టముగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? అదేవిధంగా దేవుడు ఒక మనిషి జీవితంలో కోరుకునేది ఆయనకు ఇష్టమైనటువంటి వ్యక్తులుగా ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. మనము మనుషులుగా ఈ లోకంలో జీవిస్తూ ఇతర కుటుంబస్తులకు లేకపోతే మన స్నేహితులకు మనకు ఇష్టమైన వారికి మనము ఇష్టముగా ఉండేటట్టుగా కనపరుచుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం, ఎన్నో రకాలుగా తాపత్రయపడుతూ ఉంటాం. కానీ దావీదు తన జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి గోల్ను తను పెట్టుకున్నాడు. ఎందుకనంటే ఏంటి ఆ గోల్ అని అంటే, నేను మనుషుల దృష్టిలో హీనపరచబడినా, మనుషుల దృష్టిలో నేను వెలివేయబడినా, మనుషులు నన్ను ఇష్టపడినా ఇష్టపడకపోయినా, సృష్టికర్త అయిన శాశ్వత దేవుడైనటువంటి ఆయనకు నేను ఇష్టడుగా ఉంటే చాలు అనుకునేటువంటి ఉద్దేశం కలిగిన వాడే తన జీవితాన్ని ఆధ్యాత్మికంగా మలుచుకుంటూ ముందుకు సాగినట్లుగా మనం గమనిస్తాం. సో ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, దావీదు ఏ రకంగా చూసినప్పటికీ కూడా భౌతిక సంబంధమైనటువంటి పరిస్థితుల్లో ఎవరికి కూడా ఇష్టం లేని వ్యక్తిగా కనపరచబడ్డాడు. కానీ దేవునికి మాత్రము ఇష్టమైన వ్యక్తిగా కనపరచబడ్డాడు. కేవలము ఈ మాట దావీదు తనంతట తానే సాక్ష్యం చెప్పుకోలేదు, కానీ తనతో ఉన్నటువంటి ఇతరులు కూడా దావీదుని గురించి ఆ మాట ప్రస్తావిస్తారు. ఆ విషయాన్ని మనం తర్వాత ధ్యానం చేద్దాం. అయితే ఇక్కడ దావీదుని గురించి ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, అతడు ఏ విషయంలో కూడా మనుషులకు ఇష్టమైన వ్యక్తిగా కనపరచబడలేదు, కానీ దేవునికి మాత్రమే ఇష్టమైన వ్యక్తిగా కనపరచబడ్డాడు. ఒక ఆలోచన చేస్తే, తన తోడబుట్టినటువంటి సహోదరులు సైతము తనను ఇష్టమైన వ్యక్తిగా చూడలేదు. దావీదు నాకు ఇష్టమైనటువంటి సహోదరుడని ఏ సహోదరుడు కూడా తన సహోదరులు ఎవరు కూడా సాక్ష్యం చెప్పలేదు. ఒక రోజున యుద్ధంలో దావీదు యొక్క సహోదరులు ఉండేటప్పుడు దావీదు తండ్రి తనను తన సహోదరుల యొక్క యోగక్షేమాలు చూసి రమ్మని చెప్పి ఆహారము అవన్నీ కూడా ఇచ్చి పంపించినప్పుడు, అక్కడ గొల్యాతు అనేటువంటి వ్యక్తి ఇజ్రాయేలీలందరినీ కూడా వ్యతిరేకించి వారి మీదకి దండెత్తి వచ్చినప్పుడు అక్కడ సహోదరులందరూ కూడా యుద్ధరంగంలో ఉంటారు. దావీదు ఆ సహోదరుల యొక్క యోగక్షేమాలు చూడటం కోసము అక్కడికి వెళ్ళేటప్పుడు తన సహోదరులు తన మీద కోపపడి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతారు. సో ఇక్కడ సొంత అన్నదమ్ములే దావీదును వ్యతిరేకించినట్లుగా, లేకపోతే దావీదు మీద శత్రువులుగా మాట్లాడినట్లుగా మనం చూస్తాం. సో దావీదు తన సొంత సహోదరులకి సైతము ఇష్టమైన వ్యక్తిగా కనపరచబడలేదు. అంటే దావీదులో లోపం లేదు, కానీ తన సహోదరుల సైతము తన్ను ప్రేమించలేకపోయారు, ఇష్టమైన వ్యక్తిగా తన్ను చూడలేకపోయారు. ఇక రెండోది ఆలోచన చేస్తే, దావీదు గొల్యాతును చంపిన తర్వాత సౌలు యొక్క సంరక్షణలోనికి, సౌలు యొక్క రాజ్యంలోనికి తను చేర్చబడిన తర్వాత సౌలు మొదట దావీదును చక్కగా ప్రేమిస్తాడు. కానీ ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ప్రజలందరూ కూడా దావీదు సౌలు కంటే దావీదును ఎక్కువగా పొగడ్డం ప్రారంభించారో, ఒక విషపు చూపు దావీదు మీదకు సౌలు కలిగింది. సో ఈ విధంగా మనం ఆలోచన చేస్తే, సొంత సహోదరులు సైతము తనను ఇష్టపడలేదు. తరువాత రాజు అయినటువంటి ఎంతో మేలు పొందినటువంటి సౌలుకు దురాత్మ పట్టినప్పుడు దావీదు ఆ వాయిద్యం వాయించినప్పుడు ఆ దురాత్మ సౌలును విడిచి వెళ్ళిపోయింది. కానీ అంత మేలు పొందినటువంటి సౌలు కూడా దావీదును
తను అంతగా ఇష్టపడలేకపోయాడు. అంత ఇష్టమైన వ్యక్తిగా తను చూడలేకపోయాడు. శత్రువుగానే పరిగణించి ఎన్నో మార్లు తను చంపాలని చెప్పి ప్రయత్నం చేశాడు. మరొకసారి మనం ఆలోచన చేస్తే మరొక విషయంలో దావీదు ఒక దినాన్న ఒక నిబంధన మందసాన్ని తన రాజ్యంలోనికి, దేవుని మందసాన్ని తన రాజ్యంలోనికి ఊరేగింపుగా తీసుకొని వస్తూ ఆ దేవుని సన్నిధిలో అత్యున్నతమైనటువంటి ఆ దేవుని కృపను ఆలోచన చేస్తూ, ధ్యానం చేస్తూ, ఆరాధన చేస్తూ కొనొక సందర్భంలో తన వస్త్రములు సైతము ఏ విధంగా ఉన్నాయి అనేటట్టుగా పట్టించుకోకుండా మైమరిచి ప్రభువుని ఆరాధన చేస్తూ వస్తుండేటప్పుడు తన భార్య అయినటువంటి మీకాలు ఆ కిటికీలో నుంచి దావీదుని చూసి తను వచ్చిన తర్వాత ఏమంటదంటే సేవకుల కంటే కూడా, దాసుల కంటే కూడా ఎక్కువగా హీనపరచబడేటట్టుగా నువ్వు ఆ విధంగా నాట్యం చేసావేంటని తన భార్య అయినటువంటి మీకాలు సైతము దావీదును చెదిరించుకుంటుంది. అంటే తన భార్య కూడా దావీదును ఇష్టపడలేనటువంటి పరిస్థితుల్లోనికి తను వెళ్ళిపోయాడు. సో ఈ విధంగా తన చుట్టూ ఉన్నటువంటి సొంత వారే తనను ఇష్టమైన వ్యక్తిగా చూడలేదు. కానీ దావీదు అంటాడు ఏమనంటే, నేను వీళ్ళందరికీ కూడా ఇష్టమైన వ్యక్తిగా ఉన్నా లేకపోయినా నేను పట్టించుకొని, కానీ నా ప్రభువునకు నేను ఇష్టమైన వ్యక్తిగా ఉన్నానా లేదా ఇది మాత్రమే నేను చూసుకోవాలి. నా సహోదరులు నన్ను ఇష్టపడుతున్నారా లేదా అనేది పక్కన పెట్టేశాడు. తన రాజు అయినటువంటి సౌలు ఇష్టపడుతున్నాడా లేదా అనేది పక్కన పెట్టాడు. తన భార్య కూడా ఇష్టపడుతుందా లేదా అనేది ప్రక్కన పెట్టాడు. చివరకు తనతో ఉన్నటువంటి సహదాసులు, తోటివారు సైతము ఒకానొక సందర్భంలో దావీదుని రాళ్లతో కొట్టి చంపేయాలి అన్నంత కోపాన్ని తన మీద ప్రదర్శించారు. సో వాళ్ళకు కూడా దావీదును ఆ సందర్భంలో ఇష్టపడని వ్యక్తిగా, ఒక శత్రువుగా, తన వారి యొక్క కష్టములకు అంతటికి కూడా తనేదో బాధ్యత కలిగిన వాడుగా అనుకొని తను కూడా ఇష్టపడకుండా త్రోసివేసినట్లుగా మనం చూస్తుంటాం. సో దావీదు తను జీవించినటువంటి భూలోకంలో తన చుట్టుపక్కల ఉన్న వారు ఎవరికీ కూడా అంత ఇష్టమైన వ్యక్తిగా వారు చూడలేకపోయారు దావీదుని. తనంత ఆధ్యాత్మికంగా లోబడి తగ్గించుకొని దేవునికి లోబడే విధంగా మనుషులకు కూడా లోబడి ప్రేమిస్తూ ఎంతో మనల్ని పొందాలని అందరినీ ప్రేమించుకుంటూ వెళ్తున్నప్పటికీ కూడా వాళ్ళెవ్వరూ కూడా దావీదును ఇష్టమైన వ్యక్తిగా చూడలేకపోయారు. కానీ దావీదు మనుషులు నన్ను ఇష్టపడినా ఇష్టపడకపోయినా సృష్టికర్త అయినటువంటి దేవుడు నన్ను ఇష్టపడితే చాలు అని అనుకున్నాడు. సో దేవుడు కూడా దావీదును ఇష్టమైన వ్యక్తిగా చూశాడంట. సో బైబిల్లో దేవుడే డైరెక్ట్గా సాక్ష్యం చెప్పినటువంటి భక్తులు కొద్దిమంది మాత్రమే. అందులో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి యేసు ప్రభు తరువాత దావీదు. సో దేవుడు యేసుప్రభు విషయంలో కూడా ఒక మాట అంటాడు ఏమనంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను అని అంటాడు. సో దావీదుని గురించి అంటాడు ఏమనంటే, దావీదు నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించను. సో ఈ రోజున మనము మనుషులకు ఇష్టమైన వ్యక్తులుగా కనపరచబడటానికి ప్రయాసపడాల్సిన అవసరం లేదు. మనుషులు మనము మేలు చేస్తే ఇష్టపడతారు. ఏదైనా చిన్న తేడా వచ్చిందనుకోండి మనల్ని శత్రువులుగా పరిగణిస్తారు. కానీ మనము మనుషుల దృష్టిలో ఇష్టమైన వారిగా, వారి దృష్టిలో మనము ఇష్టమైన వ్యక్తులుగా కనపరచబడాలని తాపత్రయపడాల్సిన అవసరం లేదు. కానీ సృష్టికర్త అయినటువంటి దేవుడు మన యందు ఆనందిస్తున్నాడా లేదా? దేవుడు నన్ను ఇష్టపడుతున్నాడా లేదా? దేవుడు మనలను ఇష్టపడితే మన ద్వారా జరిగేటువంటి ప్రతిదాన్ని కూడా దేవుడు ఇష్టపడతాడు. దేవుడు అర్పణ అర్పించినటువంటి కయ్యేను, హేబేలు ఇద్దరిలో కూడా హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు. కారణం ఏంటంటే హేబేలు అర్పించినటువంటి అర్పణ ఆ వస్తువు మెటీరియల్ ప్రాముఖ్యం కాదు, కానీ హేబేలు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టే దేవుడు హేబేలు అర్పించినటువంటి అర్పణ కూడా దేవునికి అంగీకారంగా మార్చబడింది. ఈ రోజున మనము దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా ఉన్నాము అనేటకు రుజువులు ఏంటనంటే, దేవుడు మనలను ఇష్టపడితే మనలను దేవుడు తప్పిస్తాడు. ఇది నాన్న చాలామంది సాతాను యొక్క ఉచ్చుల్లో బంధించబడుతూ ఉన్నారు. పాప సంబంధమైనటువంటి ఉచ్చుల్లో బంధించబడుతూ ఉన్నారు. అనేక రకాలైనటువంటి సమస్యల్లో బంధించబడుతూ ఉన్నారు. తెలిసి తెలియక అప్పులు ఊబులో చాలామంది బంధించబడుతూ ఉంటారు. రకరకాలైనటువంటి ఇబ్బందుల్లో చిక్కుల్లో చాలామంది ఉండిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే వారు తప్పించబడేటువంటి పరిస్థితుల్లో లేరు కాబట్టి. కానీ ఎవరైతే దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా ఉండటానికి ప్రయాసపడతారో, దేవుడు దావీదుకి ఏ విధముగా అయితే దేవుడు
దావీదుని ఇష్టపడ్డాడు కాబట్టి వీరందరి నుంచి కూడా సౌలు కూడా తన మీద దండెత్తి వచ్చినప్పుడు, చంపాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ అపాయం నుంచి దేవుడు దావీదుని తప్పించాడు. ఇంకా అనేక రకాలైనటువంటి శత్రువులు దావీదు మీదకి దండెత్తి వచ్చినప్పుడు దేవుడు దావీదుని తప్పించుకుంటూ వెళ్ళాడు. కారణం ఏంటో తెలుసా? ఆయనకు ఇష్టమైన వ్యక్తిగా దావీదు ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనము దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా ఉండటానికి ప్రయత్నం చేస్తే దేవుడు మనలను ఈ భూమి మీద శత్రువు యొక్క ప్రతి పన్నాగం నుంచి కూడా దేవుడు తప్పించుకుంటూ వెళ్తాడు. రోగములు అనేకమైనవి దండెత్తడానికి, దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అనేక రకాలైనటువంటి బలహీనతల మనుషుల మీద, క్రైస్తవుల మీద దండెత్తడానికి, దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అనేక రకాలైనటువంటి వేటకాడు అనేక రకాలుగా బంధించేటట్టుగా దుష్టుడు మనుషులను బంధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గర్జించే సింహము వలె ఎవరిని మృంగుదునా అని చెప్పేసి సాతానుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనము తప్పించబడాలి అని అంటే మన ప్రయత్నాలను బట్టి, మన శక్తియుక్తులు బట్టి సాధ్యము కాదు. కానీ మనలను తప్పించేటువంటి, వేటకాని ఊరి నుంచి తప్పించేటువంటి సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవునికి మనము ఇష్టమైన వ్యక్తులుగా ఉండటానికి ప్రయత్నం చేస్తే చాలు, దేవుడు మనలను తప్పిస్తాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదును, ఘనపరచదును అని అంటాడు. అతడు నా నామము నిరుగువాడు గనక నేను అతన్ని ఘనపరచదును అని అంటాడు. సో ఒకటి, మనము దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా ఉంటే దానికి రుజువు ఏంటంటే మనము చేసేటువంటి ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు, మన యందు దేవుడు ఆనందిస్తాడు, మనము అర్పించేటువంటి అర్పణలు దేవుడు అంగీకరిస్తాడు, మన జీవితాన్ని దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు, మన కుటుంబాన్ని దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు, మనం చేసేటువంటి పరిచర్యను దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. మనము దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా ఉన్నామన్నట్టు రుజువు ఏంటంటే మనము దేవునికి ఏది చేసినప్పటికీ కూడా మనము ఆయన యందు ఆనందిస్తూ ఒక సంతృప్తి కలిగిన వారుగా మనము తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. సో దావీదు ఎందుకు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా పరిగణించబడ్డాడు అని అంటే దావీదు యొక్క టాలెంట్ని బట్టి కాదు, లేకపోతే రాజుగా తను గొప్ప పరిపాలన చేశాడని కాదు. కానీ దావీదు ఎందుకు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాడు అని అంటే దావీదు తను ఏదైనప్పటికీ కూడా దేవుని దగ్గర యథార్థముగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. పాపము చేసినా దేవుని ఎదుట యథార్థముగా ఒప్పుకునే వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. ఏదైనప్పటికీ కూడా, ఏది చేయాలనుకున్నా, ఎవరి మీదకి దండెత్తి వెళ్ళాలనుకున్నా, తన ఏం చేయాలనుకున్నప్పటికీ కూడా చివరకు ఆ యొక్క గుడారములో దేవుడు ఉండేటప్పుడు, ప్రత్యక్షమవుతుండేటప్పుడు ఒక స్థిరమైనటువంటి దేవాలయాన్ని, మందిరాన్ని నిర్మించాలని చెప్పి దావీదు ఆలోచన చేసినప్పుడు, ఆలోచన వచ్చిన వెంటనే తను ఏమీ చేయలేదు, కానీ దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. అంటే ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క కన్సర్న్ తీసుకొని, దేవుని యొక్క ఆలోచన తీసుకుంటూ తన జీవితాన్ని నడిపించుకుంటూ ఉన్నాడు. ఇది దేవునికి చాలా ఇష్టమైనది. ఈ రోజున మనం చేసేటువంటి ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో కూడా దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క తలంపును తీసుకుని మనం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నామా? కొన్ని విషయాలు దేవుని సేవకులకి మనం చెప్పుకుంటాము, కొన్ని విషయాలు మన సొంత నిర్ణయాలుగా తీసుకుంటాం. కానీ దావీదు అలా కాదు. ఏది చేయాలనుకున్నప్పటికీ కూడా దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తూ ఉండేవాడు. ఒకప్పుడు దావీదు దేవునికి వ్యతిరేకంగా పాపము చేసినప్పటికీ కూడా దావీదు దేవుని ఎదుట యథార్థముగా ఒప్పుకునేటువంటి రిపెంటెన్స్ నేచర్ అనేది దేవుడు దావీదులో చూసి తన్ని ఇష్టపడ్డాడు. సో మన జీవితాల్లో దేవునికి మనము కూడా దావీదు వలె ఇష్టమైన వ్యక్తులుగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. మనుషుల దృష్టికి మనం ఇష్టమైన వ్యక్తులుగా ఉన్నామా లేదా అన్నది పక్కన పెడదాం. పౌలు అంటాడు ఏమనంటే, నేను మనుషులు సంతోషపెట్టువాడునైతే నేను క్రీస్తు దాసుడను కాదు, కానీ నేను దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టే వ్యక్తిగా ఉండాలని ఆశపడుతున్నాను అని అంటాడు. ఈ రోజున మనందరం కూడా దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. సో ఎప్పుడైతే మనము దేవునికి ఇష్టమైన వారుగా, దేవుడు మన యందు ఆనందించే వ్యక్తులుగా, దేవుడు మనలను అంగీకరించే వ్యక్తులుగా, దేవుడు మనలను చూసి పరవశించే వ్యక్తులుగా మనము ఉండటానికి ప్రయత్నం చేస్తే మన జీవితాల్లో జరిగేది మొదటిది ఏంటో తెలుసా? ఈ లోకములో సాతాను యొక్క ప్రతి తంత్రముల నుంచి కూడా మనము తప్పించబడతాం. ఈ రోజున తప్పించబడటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా తప్పించబడలేని భయంకరమైన విపత్తులు మనుషుల మీదకు దాడి చేస్తూ ఉన్నాయి.
ఇప్పుడు మాత్రమే కాదు, రానుడి దినాల్లో ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితులు దాడి చేయడానికి ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభు రాకడకు సూచనలు. అయితే వీటన్నిటి నుంచి కూడా మనము తప్పించబడాలి అని అంటే మనము దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా ఉండాలి. ఎవరైతే ప్రతిదినము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో, ఎవరైతే ప్రతిదినము దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తారో, ఎవరైతే ప్రతి సందర్భంలో దేవునికి తను అప్పగించుకుంటూ దేవుని యొక్క అధికారము క్రింద లోబడి బ్రతకటానికి ఇష్టపడతారో వారు దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా ఉండటానికి అవకాశం ఉంటుంది. సో ఒకటి, దావీదు దేవునికి ఇష్టడు కాబట్టి దావీదును దేవుడు తప్పించాడు. రెండవది, దావీదు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి మరొకటి ఏంటో తెలుసా, 41వ కీర్తన 11లో ఏమని అంటాడంటే, నేను దేవునికి ఇష్టమైన వ్యక్తిని కాబట్టి నా శత్రువులు నా మీద ఉల్లసింపకుండా ఉన్నారు అనేట ఒక సూచన ఏంటి అని అంటే, నేను దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాను కాబట్టి నా శత్రువులు నా మీద ఉల్లసింపకుండా ఉన్నారు అని అంటూ ఉన్నాడు. సో మనము దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా ఉండాలి అని ఆశపడితే ఉన్నాము అనేట రుజువు ఏంటంటే, మన శత్రువులు ఏ ఒక్కరు కూడా మన మీద ఉల్లసింపలేరు. శత్రువులు అనగా కేవలము డైరెక్ట్గా మనుషులు మాత్రమే కాదు, అనేక రకమైన శత్రువులు. పాపము మనకు శత్రువు. దేవుని వాక్యమునకు వ్యతిరేకమైనటువంటి బలహీనతలు మనల్ని పీడిస్తున్నప్పుడు అవి మన శత్రువులు. సో దావీదు దేవుడికి ఇష్టడు కాబట్టి ఆయనకు వ్యతిరేకమైనటువంటి శత్రువులంట తన మీద ఉల్లసింపకుండా ఉన్నారంట. ఈ రోజున మన మీద ఏ విధమైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఉల్లసింపకుండా ఉండగలిగే పరిస్థితి ఉంటే మనము దేవునికి ఇష్టమైన వ్యక్తులము అని ఖచ్చితంగా నిర్ధారణ చేసుకోవచ్చు. సో ఈ భౌతిక సంబంధమైనటువంటి శత్రువుల కంటే కూడా కనిపించినటువంటి అనేక రకాలైనటువంటి శత్రువులు మన మీద దాడి చేస్తూ ఉంటాయి. నేత్రాశ, శరీరాశ, జీవపటంపపు రూపములో అనేకమైనటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేసే విధంగా, దేవునికి వ్యతిరేకమైన విధానంలో మనం అడుగులు వేసేటట్టుగా, దేవునికి వ్యతిరేకమైనటువంటి రీతిలో మాట్లాడేటట్టుగా అనేకమైన శత్రువులు మనలను శోధిస్తూ దేవునికి దూరము చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో ఎవరి జీవితాల మీద అయితే ఇవన్నీ కూడా ఉల్లసించేటట్టుగా ప్రభావితంగా వారి మీద పనిచేస్తాయో వారు దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా ఉండలేకపోతున్నారు అనటానికి రుజువు. సో ఎప్పుడైతే మనము దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా ఉంటామో, లేకపోతే ఉన్నామని ఎప్పుడు మనకు అర్థమవుతుందంటే, మన మీద ఏ రకమైన శత్రువులు కూడా, అవి మనుషులు కావచ్చు, లేకపోతే పాప సంబంధమైనటువంటి బలహీనతలు కావచ్చు, దేవుని సరళత నుంచి తప్పించేటువంటి అనేక రకాలైనటువంటి అపేక్షలు కావచ్చు, కానీ ఇవన్నీ కూడా మన మీద ఏలుబడి చేయటానికి అవకాశం లేక తలదించుకొని వెళ్ళిపోయేటట్టుగా, ఉల్లసింపక ఉండేటట్టుగా ఉంటే కనుక దానికి అర్థం ఏంటంటే, నేను దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాను. సో ఒక పక్కన శత్రువులు అనగా ఇవన్నీ కూడా ఈ పాప సంబంధమైనటువంటి, లోక సంబంధమైనటువంటి ఇచ్చలు, ఇవన్నీ కూడా మన మీద ఉల్లసించేటట్టుగా అనగా మన యందు అవి ఆనందించేటట్టుగా ఉంటూ, మరొక పక్కన మనము నేను దేవునికి ఇష్టమైన వ్యక్తిని అని చెప్పుకోవటంలో అర్థం లేదు. ఒకవేళ మనం దేవునికి ఇష్టమైన వ్యక్తులము అని అంటే ఇవేవి కూడా నా మీద ఉల్లసింపడకుండా ఉంటాయి. అనగా అవేమి కూడా మనల్ని ప్రభావితం చేయలేవు, అవేమి కూడా మన మీద అటాక్ చేయలేవు. వాటిని బట్టి మనము ఏడవబడలేని పరిస్థితిలో మనము వాటిని జయించే స్థితిలో ఉంటే దానికి అర్థం ఏంటంటే, నేను దేవునికి ఇష్టమైన వ్యక్తిని అని అనుటకు రుజువు. కనుక మొదటిది, మనము దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా ఉంటే మనము ప్రతి సందర్భంలో కూడా తప్పించబడతాము. రెండవది, ఏ శత్రువు కూడా మన మీద అజమాయిషి చేయటానికి, ఏ రకమైనటువంటి, అది రోగముల యొక్క శత్రువు కావచ్చు, ఆర్థిక సమస్యలనే శత్రువులు కావచ్చు, పాపపు బలహీన అనేటువంటి శత్రువులు కావచ్చు, మనుషులైనటువంటి అనేక మంది విషపు చూపులు కావచ్చు, ఇవేమి కూడా మన మీద ఉల్లసింపకుండా, మన యందు ఉల్లసింపకుండా, అనగా మన మీద ఏ విధమైనటువంటి అటాక్ చేయకుండా ఉండటానికి ఒకే సూత్రము, మనము దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. కనుక మొదటిది, మనము దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా ఉన్నామా లేదా? దావీదు తన చుట్టుపక్కల ఉన్న వారు ఎవ్వరికి కూడా ఇష్టమైన వ్యక్తిగా లేకపోయినప్పటికీ, వారు ఇష్టం లేని వారిగా వారు చూసినప్పటికీ కూడా దావీదు అవేమీ పట్టించుకోలేదు. కానీ నేను నా ప్రభువుకి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నానా లేదా, ఇదే చూసుకున్నాడు. ఈ రోజున మనం కూడా దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా ఉంటే ఆటోమేటిక్గా దేవుడు మనకు అన్ని పరిస్థితుల్లో కూడా సమాధానకరంగా మార్చడానికి అవకాశం ఉంటుంది. రెండవది, మనము దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా ఉంటే మనము తప్పించబడతాం. ప్రతి విషయంలో కూడా మనము తప్పించబడతాం. దావీదుని దేవుడు అనేక సందర్భాల్లో తప్పించాడు.
యోసేపును దేవుడు తప్పించాడు, అనేక మందిని దేవుడు తప్పించాడు. ఎందుకంటే వారు దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా ఉన్నారు కాబట్టి. సో షడ్రక్, మెషక్, అబేద్నెగోలు కావచ్చు, దావీదు కావచ్చు, లేకపోతే దానియేలు కావచ్చు, ఇంకా అనేక మంది వారు తప్పించబడ్డారు. ఎందుకు తప్పించబడ్డారు? అగ్నిగుండంలో కాల్చబడకుండా తప్పించబడ్డారు, సింహపు బోనులో నుంచి తప్పించబడ్డారు, రకరకాల పరిస్థితుల నుంచి వారు తప్పించబడ్డారు. కారణం ఏంటంటే వారు దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా ఉన్నారు కాబట్టి. ఈ రోజున మనము అనేక రకాలైనటువంటి విపత్తుల నుంచి తప్పించబడటానికి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో ప్రయాసాలు పడుతూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం, మంచిదే. కానీ తప్పించేటువంటి దేవునికి మనం ఇష్టమైన వ్యక్తులుగా ఉండటానికి ప్రయత్నం చేస్తే చాలు, దేవుడు మనలను తప్పిస్తాడు. ఆయన రెక్కల నీడలో మనల్ని దేవుడు భద్రపరుస్తాడు. ఆయన కృపలో దేవుడు మనల్ని భద్రపరుస్తాడు. ఆయన అమూల్యమైన రక్త ప్రోక్షణ క్రింద దేవుడు మనల్ని భద్రపరుస్తాడు. శత్రువు యొక్క ప్రతి అగ్ని బాణములు మనకు తగలకుండా ఆయన సర్వాంగ కవచమును మనకిచ్చి మనల్ని దేవుడు తప్పించడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క దేవుని సన్నిధిలో మనము ఆలోచన చేస్తే ఒకటి మనము దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా ఉండాలి. ఆఖరి మాట మరొకటి ఏంటంటే, దావీదు తన వ్యక్తిగతంగా తన మనస్సాక్షిని బట్టి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనంటే, నేను దేవునికి ఇష్టడను గనుక అని. దావీదు. సో మన జీవితాల్లో ఎప్పటికప్పుడు మన మనస్సాక్షి కూడా మనకు సాక్ష్యం ఇస్తూ ఉండాలి. నేను దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నానా లేదా అన్నది మన వ్యక్తిగతంగా మనము దేవుని సన్నిధిలోకి వెళ్ళేటప్పుడు ఎప్పటికప్పుడు మన మనస్సాక్షి మన మీద సాక్ష్యం ఇస్తూ ఉండాలి. రెండవది, దావీదు తనంతట తానే నేను దేవునికి ఇష్టమైన వ్యక్తి అని చెప్పుకోవటం మాత్రమే కాదు, మిగతా వారు కూడా, అనగా తన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఒక మాట అంటారు. ఏమనంటే, కీర్తనల భాగంలో మనం ఆలోచన చేస్తే 22వ కీర్తనలో అంటాడు ఏమనంటే, ఆయన వానిని విడిపించనేమో, వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించనేమో అందరూ. ఈ కీర్తన 22వ కీర్తనలో 8వ వచనంలో అంటాడు ఏమనంటే, మిగతా వాళ్ళు ఏమంటున్నారంటే, ఆయనకు దావీదు దేవునికి ఇష్టమైన వాడు కదా, ఆయన తప్పిస్తాడేమో అంటున్నాడు. అంటే మిగతా వారు కూడా ఏమని చెప్తున్నారంటే, దావీదు యొక్క జీవిత విధానాన్ని చూసి, దావీదు యొక్క నడవడికను చూసి, ఆయన భక్తి జీవితాన్ని చూసి, ఆయన ఆధ్యాత్మిక జీవితాన్ని చూసి, ఆయన మాట తీరును చూసి, ఆయన లోబడేటువంటి విధానాన్ని చూసి, ఆయన యొక్క అన్ని విషయాలు కూడా దైవ సంబంధమైన విషయాలు ఉన్నటువంటి ఆరాటమును చూసి వాళ్ళు ఏమంటున్నారంటే, ఆయన తప్పించునేమో, ఎందుకంటే ఆయన దేవునికి ఇష్టమైన వాడు కదా అని అంటూ ఉన్నారు. సో ఈ రోజున మనుషులు కూడా మన మీద సాక్ష్యం చెప్పగలగాలి. మన మనస్సాక్షి మన మీద సాక్ష్యం చెప్పగలగాలి. ఇతరులు కూడా, అమ్మో పలానా వ్యక్తి, పలానా సహోదరి, పలానా సహోదరుడు దేవునికి ఇష్టమైన వారు ఎలా కనపరచబడతాయి? మనము కనపరచబడేటువంటి ఆత్మ సంబంధమైన ప్రవర్తన బట్టి ఇతరులు మందిరానికి వెళ్ళే విషయంలో కావచ్చు, దేవుని సన్నిధిలో ఆరాధన చేసే విషయంలో కావచ్చు, దేవునికి ఇచ్చే విషయంలో కావచ్చు, దేవుని పరిచర్య చేసే విషయంలో కావచ్చు, దేవుని సేవకులను గౌరవించే విషయంలో కావచ్చు, విశ్వాసులను గౌరవించే విషయంలో కావచ్చు, ఈ లోకములో అనేక మందిని దేవుని వైపుకు త్రిప్పేటువంటి విషయంలో కావచ్చు, ప్రేమ చూపించే విషయంలో కావచ్చు, ఇలాగా మిగతా వారందరూ కూడా మనలను చూసి ఈయన లేకపోతే ఈమె దేవునికి ఇష్టమైన వ్యక్తి కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారు. పరిగెత్తుకుని మందిరానికి వెళ్ళిపోతారు, దేవుని సన్నిధిలో పరవశించి ఎవరిని కూడా పట్టించుకోకుండా సంతోషంతో ప్రభువుని ఆరాధన చేస్తారు. కష్టమైన నష్టమైన ఏ పరిస్థితి అయినా విడువక విశ్వాసముతో ప్రభువుని వెంబడించేవారు వీరు దేవునికి ఇష్టమైన వ్యక్తులు అని ఇతరులు కూడా మనల్ని గురించి సాక్ష్యం చెప్పాలి. కాబట్టి ప్రియా దేవుని సంగమా, మనము అందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇది నాన్న దావీదు దేవునికి ఇష్టమైన వ్యక్తి. తన సహోదరులు ఇష్టపడకపోయినా పట్టించుకోలేదు. రాజు అయినటువంటి సౌలు ఇష్టపడకపోయినా పట్టించుకోలేదు. తన భార్య ఇష్టపడకపోయినా పట్టించుకోలేదు. తన అన్నవారు, తనతో ఉన్నవారు ఇష్టపడకపోయినా పట్టించుకోలేదు. కానీ దావీదు గురి ఒకటే, నేను దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండాలి. దానికోసం నేను ఏం చేయాలో దానికోసం నేను ప్రయాసపడతాను, దానికోసమే నేను తాపత్రయపడతాను తప్ప మనుషులకు ఇష్టమైన వ్యక్తిగా ఉండటానికి నేను ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేయను. ఈ రోజున మనం ఆలోచన చేద్దాం. నీ తోటి వారికి, నీ బాస్కి, లేకపోతే నీ స్నేహితులకు, లేకపోతే వాళ్ళకి వీళ్ళకి, నీ చుట్టుపక్కల వారికి ఇష్టమైన వ్యక్తిగా ఉండటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తావు. ఇవన్నీ కాదు, కానీ దేవునికి మనము ఇష్టమైన వ్యక్తిగా ఉండటానికి బైబిల్లో దేవుడు ఏ ఆజ్ఞలైతే పెట్టాడో, ఏ మార్గాలనైతే పెట్టాడో, ఏ మాటలనైతే ప్రభు చెప్పారో అవన్నీ మనము పాటిస్తూ
ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకు మనిషిగా వచ్చి ఒక సాక్ష్యాన్ని సంపాదించుకున్నారు. ఏంటో తెలుసా? తండ్రి అయిన దేవుడు ఆకాశం నుంచి ఒక సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు. ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను, ఈయన నాకు ఇష్టమైన కుమారుడు. కారణం ఏంటో తెలుసా? తండ్రి ఏ ఉద్దేశాన్ని బట్టయితే ఈ భూమి మీదకు యేసు ప్రభువును పంపించాడో ఆ ఉద్దేశమునకు కనీసం ప్రక్కకు కొంచెం కూడా వెళ్ళకుండా సంపూర్ణమైనటువంటి తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా యేసు ప్రభు తను బ్రతికారు. కాబట్టి తండ్రికి ఇష్టమైన కుమారుడిగా తను సాక్ష్యం సంపాదించుకున్నారు. తండ్రి ఏది చేయమంటే అదే చేసేవారు. ఈయన ఏం చేయాలనుకున్నా తండ్రి అనుమతి లేకుండా ఏది చేయలేదు. ఈ రోజున మనము కూడా దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా ఉండటానికి, దేవునికి లోబడటానికి, ఆయన సన్నిధిలో విచారణ చేయటానికి, ఆయన ఉద్దేశానుసారంగా ప్రతి పని చేయటానికి మనము అప్పగించుకుంటే మనము కూడా దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా పరిగణించబడటానికి అవకాశం ఉంటూ ఉంది. అట్టి కృప మనందరికీ కూడా ప్రభువు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి కృపగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, నమ్మదగిన దేవుడా, ఈ యొక్క పునరుద్ధాన దినమున నీ సన్నిధిలో మేమందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. దావీదు వలె మేము కూడా ప్రభా, నీ కుమారుడైన యేసుక్రీస్తు వలె మేము కూడా ప్రభా నీకు ఇష్టమైన కుమారులుగా కుమార్తెలుగా ఉండటానికి సహాయం దయచేయండి ప్రభువా. బైబిల్లో అనేక మంది నీకు ఇష్టమైన వ్యక్తులుగా ఉన్నారు, సాక్ష్యం సంపాదించుకున్నారు. వారు తప్పించబడ్డారు, వారు విడిపించబడ్డారు, వారి మీద శత్రువులు ఉల్లసింపుకుంటా శత్రువులను వారు జయించేవారుగా వారికి కృపనిచ్చారు. మీకు వందనాలు. అట్టి కృప మాకు కూడా దయచేయండి. నీ సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా ప్రభా లోబడుతూ, ఈ లోకంలో అనేకమైనటువంటి భయంకరమైన పరిస్థితులు దాడి చేస్తున్నాయి, వాటన్నిటి నుంచి కూడా తప్పించబడి సురక్షితమైన నీ రెక్కల నీడలో మేము భద్రపరచబడి నిన్ను మహిమపరిచేవారుగా ఉండటానికి సహాయం దయచేయమని ఘనత, మహిమ, ప్రభావములు మీ ఒక్కరికే చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ మనవులు అడిగి పొందున్నాము పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.